చాలా మందికి ఉంటుంది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయాలి, అందులో వీడియోస్ చేస్తూ అమౌంట్ ఏం చేయాలనేసి. బట్ 80% ఆఫ్ పీపుల్కి ఎలా చేయాలో, ఎలా చేస్తే మనీ వస్తాయో తెలీదు. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన మొబైల్లో ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ చేస్తూ ఎలా అమౌంట్ ఏం చేయాలి, ఎలా ఫాలోవర్స్ని అండ్ లైక్స్ని తెచ్చుకోవాలి, వ్యూస్ ఎలా ఎక్కువ పెంచాలి, ఇలా ప్రతిదీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఒక మినీ కోర్స్ లాగే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి. ప్రెసెంట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి 79,000 ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ నేను ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తే 5.9 మిలియన్ రీచ్ ఉంది. ఆల్మోస్ట్ 6 మిలియన్ రీచ్ అయితే ఉంది నా అకౌంట్. లాస్ట్ 30 డేస్ లో 25.9k ఫాలోవర్స్ అయితే గెయిన్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టాప్ కంటెంట్ 2.5 మిలియన్, 5 lakhs, 3 lakhs ఇలా టాప్ వ్యూస్ వచ్చిన రీల్స్ అయితే ఇవన్నట్టు. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో 2 ఐడీస్ అయితే ఉన్నాయి, హలో తేజ అఫీషియల్ అని, అండ్ ఇంకో ఐడి వచ్చేసరికి హలో తేజ అనేసి. దీనికి కూడా 60,000 ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో మీరు కూడా ఇలా ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకొని ఎలా మనీ ఏం చేయాలన్నది ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఈ వీడియోలో మీకు క్లియర్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ టాపిక్ సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి అందులో కంటెంట్ పోస్ట్ చేసి మనీ ఎలా ఏం చేయాలి ప్రతిదీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఈ వీడియో మొత్తం చూసాక. అండ్ మీరు కూడా ఒక కంటెంట్ క్రియేటర్ లా కూడా మారచ్చు ఈ వీడియో మొత్తం చూసాక. ఇప్పుడు ఇక్కడ కొంతమంది అనుకుంటారు నా ఫేస్ చూపించలేను, నా వాయిస్ తో మాట్లాడలేను, సో నాకు ఇది సెట్ అవ్వదు అనేసి. డోంట్ వరీ గైస్, మీకు కూడా మీ ఫేస్ చూపించకుండా, వాయిస్ ఇవ్వకుండా ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను, మీకు క్లియర్ గా చెప్తాను. సో దట్ మీరు మీ ఫేస్ అండ్ వాయిస్ ఇవ్వకుండానే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆ కంటెంట్ లో మీరు మనీ కూడా సంపాదించాలా ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను. సో ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. బట్ మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ గురించి మీకు చాలా నాలెడ్జ్ ఇస్తూ ఉంటాను. అవి చూసి మీరు నేర్చుకుంటూ మనీ అయితే ఏం చేసుకోవచ్చు ఆన్లైన్ లో. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే కేటగిరీ అన్నట్టు. లైక్ మీరు ఏ కంటెంట్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. లైక్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నేను టెక్ రిలేటెడ్ పోస్ట్ చేస్తాను, టెక్నాలజీ గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను నా రీల్స్ లో. సో ఇవన్నీ ఏంటంటే వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తూ ఉంటారు మీరు. సో రీల్స్ చూస్తున్నప్పుడు కొన్ని కామెడీ రీల్స్ వస్తాయి, కొన్ని మీమ్స్ వస్తాయి, కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది సాంగ్స్ పాడతారు, కొంతమంది టెక్నాలజీ కంటెంట్ క్రియేషన్ గురించి చెప్తూ ఉంటారు, అండ్ ఇంకొంతమంది ఫైనాన్స్ గురించి, బిజినెస్ గురించి, స్టార్ట్అప్స్ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ అవుతుంది వీడియో ఎడిటింగ్ గురించి చెప్తూనే క్లయింట్స్ తెప్పించుకుంటూ అమౌంట్ అయితే ఏం చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి, మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ దగ్గర ఏ స్కిల్ ఉంది, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. లైక్ కొంతమందికి ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు, ఇన్స్టా రీల్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకొంతమందికి బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది, సో బిజినెస్ మైండ్ సెట్ మీద మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక మందికి కుకింగ్ ఉంటుంది, కుకింగ్ గురించి కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి గైస్. బట్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ మీరు అది ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఆ కంటెంట్ మీద వీడియోస్ చేయడానికి మీరు ఫిక్స్ అవ్వాలన్నట్టు. అర్థమైంది కదా నీచ్ అంటే ఏంటో, నీచ్ ఎలా సెలెక్ట్ చేయాలన్నది. ఇప్పుడు మీరు నన్ను అడిగితే కనుక ఎలాంటి కంటెంట్ మీద వీడియోస్ చేస్తే మనం వైరల్ అవుతాం, తొందరగా రీచ్ వస్తుంది అని అడిగితే కనుక నేను ఒక షార్ట్ అండ్ ఒక రీల్ కూడా క్రియేట్ చేస్తాను. ఆ రీల్ కానీ షార్ట్ కానీ చూడండి, అందులో నేను కొన్ని ఐడియాస్ అయితే చెప్పాను. ఆ ఐడియాస్ మీద రీల్స్ క్రియేట్ చేస్తే కనుక మీకు తొందరగా రీచ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆ షార్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ విధంగా మీరు చూసి మీకు నచ్చిన నీచ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ ఫేస్ చూపించకుండా, వాయిస్ ఇవ్వకుండా వీడియోస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, దానికోసం ఈ వీడియోని చూడండి, యూనిక్ వే టు ఎర్న్ మనీ అనేసి. ఈ వీడియోలో నేను మీ ఫేస్ చూపించకుండా వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పడం జరిగింది. అండ్ ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, అనిమోజీ వీడియోస్. ఇది ఐఫోన్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో నేను ఇంకో ఛానల్ ఉంది, ఇంకో మా బ్రదర్ ఛానల్, అందులో కూడా నేను ఫేస్ చూపించకుండా వీడియో ఎలా చేయాలని మా బ్రదర్ చెప్పడం జరిగింది. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ 3 వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీ ఫేస్ చూపించకుండా వీడియోస్ చేద్దాం అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన 3 వీడియో లింక్స్ అయితే చూడండి. మీరు మీ ఫేస్ చూపించకుండా ఇన్స్టాలో కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి కావాలి మనం ఇన్స్టా పేజ్ క్రియేట్ చేయాలంటే, మీ దగ్గర ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. అండ్ మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది, మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో ఇవి ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఇన్స్టా పేజ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. పెద్ద పెద్ద కెమెరాలు, ట్రైపాడ్లు, లైట్లు ఇవన్నీ అవసరం లేదు. బయటికి వెళ్ళి మీరు సెల్ఫీ ఇలా వీడియోస్ పెట్టుకొని మీరు హాయిగా రికార్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో పెద్ద పెద్ద కెమెరాలు ఉండాలి, పెద్ద పెద్ద లైట్స్ ఉండాలి, అవన్నీ మైక్స్, ఇలా మైక్స్ ఉండాలి, అవన్నీ అవసరం లేదు. స్టార్టింగ్ లో మీరు సింపుల్ గా మీ మొబైల్ తో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్ లో వెళ్ళేసి ప్రతిదీ మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. మీ ప్రొఫైల్ ఎలాగో ఉంటుంది. సో ప్రొఫైల్ కాకుండా కొత్త ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి. దానికోసం మీరు మీ యూజర్ నేమ్ మీద క్లిక్ చేసుకోండి, యాడ్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత యూజర్ నేమ్ చూసుకోవాలి. నేను కొన్ని నీచెస్ చెప్పాను కదా, ఆ నీచెస్ కి తగ్గట్టు మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని చూస్ చేసుకున్న తర్వాత ఒక మంచి యూజర్ నేమ్ అయితే చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా అయితే మిస్టర్ తేజ అఫీషియల్ ఈ విధంగా ఇచ్చేసాను, ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఒకవేళ మీకు యూజర్ నేమ్ కరెక్ట్ గా లేకపోయింది అనుకోండి, అంటే అవైలబుల్ లో
లేకపోతే మీకు ఈ విధంగా కనిపిస్తుంది చూసుకోవచ్చు అవైలబుల్లో లేదు అనేసి. అప్పుడు మీరు ఇలా అండర్స్కోర్ ఇవ్వడం కానీ సో అఫీషియల్ యాడ్ చేయడం కానీ మీకు తగ్గట్టుగా మీకు ఇష్టం వచ్చింది మంచిగా ఒక మంచి యూజర్ నేమ్ అఫీషియల్గా ఉండేలాగా చూసుకోండి. తర్వాత నేను ఇది పెట్టుకున్న నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఈ విధంగా వచ్చింది. సో మనము కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి. నాకు ఓల్డ్ అకౌంట్ కాకుండా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. దానికోసం క్రియేట్ పాస్వర్డ్ ఇన్స్టెడ్ అనేసి ఉండగా దాని మీద క్లిక్ చేస్తున్నా. అంటే వేరే అకౌంట్కి ఈ అకౌంట్కి సంబంధం ఉండదు. సో నేను ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటాను ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. లేదనుకుంటే మీ ఈమెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఈమెయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ మిస్టర్ దయా అఫీషియల్ వచ్చింది. కంప్లీట్ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. రిజిస్టరింగ్ అయితే అవుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. మనం కాసేపు వెయిట్ చేద్దాం. దెన్ ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మీరు స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు అవసరం లేదు ఇవన్నీ. సో దెన్ స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అగైన్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని సెర్చ్ చేస్తున్నా అన్నట్టు. సో నేను డోంట్ అలో మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అగైన్ స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఆర్ బాన్ మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత మన ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మన ప్రొఫైల్ అయితే ఉంది. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనం సింపుల్ గా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసాం అంతే. ఇప్పుడు మన నార్మల్ ప్రొఫైల్ ని ప్రొఫెషనల్ అకౌంట్ గా క్రియేట్ చేయాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద స్క్రాల్ చేస్తే అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అనేసి దాని మీద క్లిక్ చేసుకోండి. లేకుంటే యాడ్ న్యూ ప్రొఫెషనల్ అకౌంట్ కదా దాని మీద క్లిక్ చేసుకొని వీటికే ఒక ప్రొఫెషనల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ప్రొఫైలే ప్రొఫెషనల్ గా కావాలనుకుంటే స్విచ్ టు ప్రొఫైల్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. మీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసరికి డిజిటల్ క్రియేటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఎడ్యుకేషన్ చెప్తే అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీల్స్ చేశారనుకోండి ఎడ్యుకేషన్ చెప్పొచ్చు. హెల్త్కి సంబంధించి చెప్తే హెల్త్కి చెప్పొచ్చు. ఎడిటర్ అయి ఉంటే కనుక ఎడిటర్ పెట్టచ్చు. పర్సనల్ బ్లాగ్ అయితే పర్సనల్ బ్లాగ్. మీరు ఏదనుకుంటే అదన్నట్టు ఇక్కడ చాలా ఉంటాయి. సో నేను డిజిటల్ క్రియేటర్ సెలెక్ట్ చేసుకున్నా. పైన డిస్ప్లే అండ్ ప్రొఫైల్ ఉంది ఇది ఆఫ్ చేసుకోండి. ఓకేనా, ఆఫ్ చేసుకుని అలానే ఉండండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బిజినెస్ క్రియేటర్. ఒకవేళ మీ దగ్గర ఓన్ బిజినెస్ ఉందనుకోండి బిజినెస్ సెలెక్ట్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇది క్రియేటర్. నేను వచ్చేసరికి ఈ వీడియోలో క్రియేటర్ కి సంబంధించింది చెప్తున్నా కాబట్టి క్రియేటర్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ నాట్ నో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. మనం తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 6 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయడానికి ఇచ్చారనమాట మన ప్రొఫెషనల్ అకౌంట్ గా కన్వర్ట్ అవ్వడానికి. సో ఫస్ట్ వచ్చేసరికి కంప్లీట్ యువర్ ప్రొఫైల్ దాని మీద క్లిక్ చేసుకొని మన ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మనం నేమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ సెట్ చేసుకున్నాం. బయో యాడ్ చేసుకోవాలి. అండ్ లింక్ ఏమైనా ఉంటే లింక్ యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి నా ప్రొఫైల్ పిక్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. క్యాన్వాని యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటా. మీరు కూడా క్యాన్వాలో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను క్యాన్వాలో లోగోస్ అని సర్చ్ చేస్తున్నా. లోగో అని సర్చ్ చేస్తే మనకు చాలా రకాల లోగోస్ అయితే కనిపిస్తాయి. అందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని సో సింపుల్ గా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకుంటా. సో నాకైతే ఇది నచ్చింది. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఎడిట్ చేసుకున్నా. సింపుల్ గా డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటా. వన్స్ అక్కడ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నా ఇక్కడ యాడ్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసుకొని నేను ఫోటోని అయితే యాడ్ చేస్తాను. అండ్ నేను ఇక్కడ సైజ్ అయితే యాడ్ చేసేస్తా. కొంచెం పెద్దగా పెట్టండి. సో ప్రొఫైల్ పిక్ అనేది బాగా కనిపిస్తుంది. సో నేను ఈ విధంగా జూమ్ చేస్తున్నా అండ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా చేస్తున్నా. మధ్యలో ఉండేటట్టు మీరు కూడా మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ప్రొఫైల్ పిక్ అయితే నాకు యాడ్ అయిపోద్ది చూసుకోవచ్చు. సో వన్స్ ప్రొఫైల్ పిక్ యాడ్ అయ్యాక ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. టిక్ అయిపోద్ది. ఇప్పుడు మీరు బయో ఆప్షన్ గా దాని మీద క్లిక్ చేసుకుని బయో ఇవ్వండి. మీరు ఇక్కడ బయో వచ్చేసరికి మీరు ఏదైనా పెట్టచ్చు అన్నట్టు. మీ కంటెంట్ రిలేటెడ్ పెట్టచ్చు. నేను వచ్చేసరికి యూట్యూబర్ అని పెడుతున్నా. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నార్మల్గానే పెడుతున్నా. బట్ మీ కంటెంట్ రిలేటెడ్ అయితే పెట్టండి. యూట్యూబర్ కంటెంట్ క్రియేటర్ ఈ విధంగా పెడుతున్నా నేను. మీరు వచ్చేసరికి మీ కంటెంట్ రిలేటెడ్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎడిటర్ ఉంటారు. ఇక్కడ వీడియో ఎడిటర్ లైక్ సంథింగ్ ఏదైనా పెట్టచ్చు అన్నమాట. మీరు వేరే వాళ్ళ ప్రొఫైల్స్ మీరు చూసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సో నేనైతే ఈ విధంగా నార్మల్గా ఈ 3 లైన్స్ అయితే రాసాను అన్నట్టు. సో యూట్యూబర్ కంటెంట్ క్రియేటర్ నా గురించి రాశాను. లెర్న్ టు ఎర్న్ అనేసి రాశాను. డెవలప్ విత్ యువర్ స్కిల్స్ అనేసి రాశాను. సింపుల్ గా టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తున్నాను. నేను సింపుల్ గా ఈ విధంగా పెట్టేశాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బయో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం నేమ్ అయితే యాడ్ చేయాలి. సో మన నేమ్ వచ్చేసరికి మిస్టర్ తేజ. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీ నేమ్ తో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏదైనా పెట్టుకుని తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే నేమ్ అయితే ఈ విధంగా పెట్టేశాను. అండ్ ఇక్కడ ప్రొనౌన్స్ ఉంది కదా అది అవసరం లేదు. పెట్టకపోయినా ఏమైనా లింక్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ లింక్, యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ లింక్ ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ ఏం యాడ్ చేయట్లేదు. సో సింపుల్ గా నా నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. అగైన్ ఇక్కడ ఎంటర్ చేసేసి సింపుల్ గా టిక్ మార్క్ ఇచ్చేస్తున్నా. నా ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసి గెట్ ఇన్స్పైర్ ఉన్న దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. సింపుల్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి అంతే అయిపోద్ది. థర్డ్ కూడా సింపుల్ ఇలా క్లిక్ చేసుకోండి. ఏదో ఒక దాన్ని మీరు క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి అయిపోద్ది. అండ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మనం పోస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. బట్ ఇప్పుడైతే క్రియేట్ చేయట్లేదు. నేను ఇది కూడా స్కిప్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ టూల్స్ ఉన్న దీన్ని మీరు క్లిక్
క్లిక్ చేస్తున్నా, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తున్నా. అండ్ టెల్ అస్ గోల్స్ ఉన్న దీన్ని మీరు క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి రీచ్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ మీరు ఏదైనా పెట్టచ్చు, మెసేజెస్ రీచ్, ఓకే అంతే. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ కామెంట్స్ ఇక్కడ పెడుతున్నా. కామెంట్స్ మెసేజ్ అవసరం లేదు, డన్. ఇప్పుడు 2 అయితే క్లిక్ చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు 5 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనకు ఒక స్టెప్ అయితే మిగిలింది, అదేంటి ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. అంటే మనం మన ప్రొఫైల్లో కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి. కంటెంట్ పోస్ట్ చేస్తేనే ఈ 6th స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది అన్నట్టు. సో దీనికోసం ఇంటూ మనం క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మనకు కొంచెం లుక్ అయితే చేంజ్ అయింది కదా. ప్రొఫైల్ పిక్ యాడ్ చేసాం, ఇక్కడ బయో యాడ్ చేసాం, నేమ్ యాడ్ చేసాం. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ వచ్చిందా మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు మొత్తం చూసుకోవచ్చు అన్నట్టు. అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. అకౌంట్ రీచ్ అంటే ఎంత రీచ్ అయింది, మన ఎంత మందికి రీచ్ అయింది మన ప్రొఫైల్ అని చూపిస్తుంది. ఎంగేజ్మెంట్, అందులో నుంచి ఎంతమంది ఎంగేజ్ అయ్యారు, మన ప్రొఫైల్ని ఫాలో చేశారు అనేసి టోటల్ ఫాలోవర్స్. కరెంట్ యూస్ చేయడం అంటే కంటెంట్, మనం ఏదైతే కంటెంట్ షేర్ చేస్తామో అవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ బ్రాండ్ అండ్ కంటెంట్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నట్టు, ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఇవన్నీ మనకు యూజ్ అయ్యాయి అన్నమాట. మనం ఇన్సైట్ చూసుకోవచ్చు, మనకి ఎంత రీచ్ వచ్చిందనేసి ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకు ఎంత ఎంగేజ్మెంట్ వచ్చిందని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ టోటల్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారనేసి డాటా వస్తుంది. 30 డేస్లో ఎంత, మనకు ఇంకా లాస్ట్ వీక్లో ఎంత, లాస్ట్ 90 డేస్లో ఎంత, ఇలా చూసుకోవచ్చు అన్నట్టు. ప్రతిదీ చూసుకోవచ్చు మనం ఇందులో. సో ఇది మాకు చాలా యూజ్ అవుతుంది. మన కంటెంట్ని అంటే మన ప్రొఫైల్ని అనలైజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు అయితే బాగా అర్థమైంది కదా మీకు. ఇప్పుడు నేను కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి. కంటెంట్ పోస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కంటెంట్ రీసెర్చ్ చేయాలి. ఓకేనా, రీసెర్చ్ చేస్తేనే మీకు కంటెంట్ పోస్ట్ చేయడానికి ఉంటుంది. సో నార్మల్గా ఏది పడితే అది పోస్ట్ చేయలేం కదా. మీరు ఏదైతే కేటగిరీ అనుకున్నారో ఆ కేటగిరీ రిలేటెడ్ మీరు కంటెంట్ అనేది రీసెర్చ్ చేయాలి. సో నేను రీసెర్చ్ ఎలా చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్లోనే సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు సెర్చ్ బార్లో నేను మిస్టర్ దే ఛానల్లో బ్లాగింగ్ రిలేటెడ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ నేను సింపుల్గా బ్లాగింగ్ అని సెర్చ్ చేస్తున్నా. బ్లాగింగ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూస్తున్నట్టయితే ఏం వస్తాయో చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు సంథింగ్ ఒక రీల్ అయితే వచ్చింది నాకు. ఈ రీల్ని ఒకసారి చూస్తాను నేను. రీల్ చూస్తే ఇందులో ఏం చెప్పింది అదే నాకు తెలుస్తుంది. సో తెలుస్తుంది కదా, నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తాను అంటే అది నాకు యూజ్ అవుతుందా లేదా తెలుసుకుంటాను. ఒకవేళ నాకు యూజ్ అయింది అనుకోండి, నా కంటెంట్కి యూజ్ అవుతుంది అనుకోండి, ఆ కంటెంట్ని నేను కాపీ చేస్తాను. అంటే తను చెప్పిందే నేను నా రీల్లో చెప్తాను, బట్ సేమ్ టు సేమ్ అయితే చెప్పాను. ఏంటంటే కొంచెం యూనిక్గా చెప్తాను. తను ఎలా చెప్పింది అనేది నేను వింటాను కాబట్టి, సో నాకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా, తన నుంచి నేను నేర్చుకుంటాను. సో నేను నేర్చుకున్న దాన్ని నా ఆడియన్స్ కోసం నేను రీక్రియేట్ చేస్తాను అన్నట్టు. కొంచెం యూనిక్గా క్రియేట్ చేసి ప్రెజెంట్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోండి, ఓన్గా చెప్పచ్చు, లేకుంటే వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేసి మన ఓన్ స్టైల్లో చెప్పచ్చు అన్నట్టు. ఓకేనా, అండ్ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేసి చెప్పాడింది అని అనుకోవద్దు. ఎందుకంటే సో ఇప్పుడు ఇది హిందీలో ఉంది, హిందీ ఆడియన్స్కి తెలుస్తుంది. మన తెలుగు ఆడియన్స్ కోసం నేను తెలుగులో కన్వర్ట్ చేసి నా ఓన్ స్టైల్లో నేను చెప్తున్నా కాబట్టి నా తెలుగు ఆడియన్స్కి ఇది నాకు యూజ్ అవుతుంది. అంటే నా తెలుగు ఆడియన్స్కి యూజ్ అవుతుంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇందులో తప్పేం లేదు. కాపీ చేయడం అనేది నేను ఒక దగ్గర నేర్చుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు స్కూల్లో నేర్చుకుంటాం, మనం టీచర్స్ అయ్యామనుకోండి, మనం నేర్చుకున్న నాలెడ్జ్ని మనకి చెప్తాం. అక్కడ కాపీ కొట్టినట్టయితే కాదు కదా. సో ఇది కూడా అంతనమాట, మనం నేర్చుకున్నాం మన ఓన్ స్టైల్లో మన ఎక్స్ప్లెనేషన్తో మనం మన ఆడియన్స్కి చెప్పుకుందాం అంతే. సో ఇక్కడ మీరు రీల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా సైడ్కి రీల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రీల్స్ వస్తాయి. నేను సెర్చ్ చేసిన కీవర్డ్ మీద చాలా రీల్స్ అయితే కనిపిస్తాయి. ఇవన్నీ చెక్ చేస్తాను. నాకు రిలేటెడ్, నా ప్రొఫైల్కి రిలేటెడ్ మంచిగా ఏదైనా అనిపించింది అనుకోండి, దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను నా ఓన్ స్టైల్లో నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకొని మీరు కంటెంట్ రీసెర్చ్ చేయడానికి ఇలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కువ ఏదైతే చూస్తారో సెర్చ్ బార్లో అదే చూపిస్తున్నట్టు. మీరు ఎక్కువ దేని గురించి చూస్తారు అంటే మీరు ఎక్కువ రీల్స్ ఏం చూస్తారు దాన్ని బట్టే సెర్చ్ బార్లో వస్తుంది. ఈ సెర్చ్ బార్లో మీకు చాలా యూజ్ అవుతాయి. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఏదైతే కంటెంట్ రిలేటెడ్ ఉందో ఆ కంటెంట్ రిలేటెడే ఈ అకౌంట్లో చూడండి. అప్పుడే మీకు సెర్చ్ బార్లో కొత్త కొత్త కంటెంట్ ఐడియాస్ అయితే వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు ఆ రీల్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ మెథడ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీ కాంపిటీటర్స్ని మీరు చూసుకోండి. సెకండ్ వే ఇంకోటి, మీ కాంపిటీటర్స్ని మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పర్సన్ రీల్ చూశాను, ఇది నాకు నచ్చింది, బాగా నచ్చింది. ఇది ఒకసారి ఇతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం లైక్ బ్లాగ్ రిలేటెడ్, ఎర్నింగ్ రిలేటెడ్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను అంటే ఇతని కంటెంట్ ఒకసారి నేను డీప్గా అబ్జర్వ్ చేస్తాను. ఇతని దాంట్లో ఏదైతే వైరల్ ఉందో అది ఒకసారి చూస్తాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు 2.1 మిలియన్ ఉంది. సో దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఇది నాకు క్లియర్గా చూస్తాను, నేను అర్థం చేసుకుంటా అదేంది, ఏం చెప్పాడు, ఎందుకు అంత వైరల్ వెళ్ళింది అనేసి నేను క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటా, అర్థం చేసుకుంటా. ఓకే ఇది బ్లాగ్ రిలేటెడ్ ఉంది, నా కంటెంట్ రిలేటెడే. ఓకేనా, సో ఇది యాడ్సెన్స్ ఎర్నింగ్ చూపిస్తున్నాడు. ఓకే నేను కూడా నా యాడ్సెన్స్ ఎర్నింగ్ ఏమైనా ఉంటే చూపిస్తాను, లేకుంటే యాడ్సెన్స్ గురించి నేనేమన్నా చెప్తాను నా ఆడియన్స్కి. సో ఇలా
నాకు ఒక కంటెంట్ ఐడియా అయితే వచ్చింది ఇక్కడ నుంచి. సో నేను ఆ కంటెంట్ ఐడియా మీద నాకు తెలిసినట్టు నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటాను. ఆ స్క్రిప్ట్ మీద కంటెంట్ క్రియేట్ చేసి నేను వీడియో లాగా క్రియేట్ చేస్తాను. అప్పుడు నాకేమవుతుంది, నాకు రీచ్ రావచ్చు రాకపోవచ్చు, బట్ నా ప్రొఫైల్లో కంటెంట్ అనేది పోస్ట్ అవుతుంది. ఓకేనా, ఇలా ఒకటి క్రియేట్ అవుతుంది, అంటే కంటెంట్ క్రియేట్ అవుతుంది. నా ప్రొఫైల్లో కంటెంట్ క్రియేట్ అవుతుంది, వీడియోస్ బిల్డ్ అవుతున్నాయి. మెల్లిమెల్లిగా నేను ప్రతి ఒక్క రీల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా మీరు కాంపిటేటర్స్ని ఒక 5 మెంబర్స్ పెట్టుకోండి. మీ కంటెంట్ రిలేటెడ్ కాంపిటేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వాళ్ళు ఏ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు ఏంది అనేసి ఫాలో అవుతుండండి. వాళ్ళ కంటెంట్నే మీరు కాపీ చేయొచ్చు, అంటే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. మీ ఓన్ స్టైల్లో మీ ఆడియన్స్కి చెప్పచ్చు అన్నట్టు. సో ఇక్కడ కాపీ చేసి అంటే డైరెక్ట్గా డిట్ టు డిట్ చెప్పండి అనట్లేదు. సో వాళ్ళని చూసి వాళ్ళని నేర్చుకొని మనం కూడా వాళ్ళ స్టైల్లో కాకుండా మన ఓన్ స్టైల్లో క్రియేట్ చేసి మన ఓన్ వర్డ్స్తో క్రియేట్ చేసి ప్రెజెంట్ చేయడం అన్నట్టు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నేను నా హలో తేజ మెయిన్ ప్రొఫైల్ వచ్చేసరికి నేను కూడా ఎలానే చేస్తాను అనమాట. నేను కంటెంట్ ఐడియాస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తాను, యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను, గూగుల్లో సెర్చ్ చేస్తాను, చూస్తాను ప్రాపర్గా ఏది అనిపించింది నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకున్నాను. నా ఓన్ స్టైల్లో నేను చెప్తాను. అండ్ కొన్ని నా ఓన్గా కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ రీల్ ఉంది కదా, ఏం చేసుకోవచ్చు అనేసి ఇది నేను ఓన్గా నా ఐడియాతో వచ్చింది నేను చేశాను. సెకండ్ రీల్ ఇది ప్రమోషన్. అండ్ థర్డ్ది ఏ టూల్స్ గురించి నేనే చెప్పాను. అండ్ ఇది వచ్చేసరికి ప్రమోషన్. అండ్ ఇది వచ్చేసరికి నేను వేరే దగ్గర చూసి నాకు ఒక ఐడియా వచ్చింది, నేను కూడా మన ఆడియన్స్కి చెప్పొచ్చు అనేసి చెప్పాను. సో ఇది నేను కంటెంట్ రీసెర్చ్ చేశాను, అందులో నుంచి నాకు దొరికింది. అండ్ ఇది వచ్చేసరికి నా యూట్యూబ్ వీడియో కోసం నేను ఒక షార్ట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను, ఇది ప్రమోషన్. సో ఇది కూడా నా యూట్యూబ్ వీడియో కోసం. ఇలా ఇప్పుడు నేను నా యూట్యూబ్కి కూడా ట్రాఫిక్ తెచ్చుకుంటున్నా. ఎలా అంటే ఇప్పుడు కంటెంట్ ఈ రీల్ చేశాను, ఫుల్ వీడియో కావాలనుకుంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, అక్కడ నుంచి చూసుకోండి అని చెప్పాను. సో నాకు యూట్యూబ్ కూడా ట్రాఫిక్ వస్తుంది అన్నట్టు. ఇలా కంటెంట్ని మనం బిల్డ్ చేసుకోవాలి, మన ప్రొఫైల్లో కంటెంట్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకున్నా కంటెంట్ రీసెర్చ్ ఎలా చేయాలి, కంటెంట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలన్నది. సో ఆ విధంగా మీరు కంటెంట్ రీసెర్చ్ చేయండి. సో రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది కదా, ఆ ఐడియా మీద మీరు ఒక మంచి స్క్రిప్ట్ రాసుకోండి. స్క్రిప్ట్ ఒక 1 పేజ్ ఉండేలా రాసుకోండి. ఒక 1 minute 30 seconds అలా వచ్చేలా స్క్రిప్ట్ రాసుకోండి. దాన్ని మీరు రికార్డ్ చేయండి మీ మొబైల్తో. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని మీరు మంచిగా ఎడిట్ చేయండి. ఇప్పుడు ఎడిట్ ఎలా చేయాలో నేను క్లియర్గా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అనేసి యూట్యూబ్లో కొట్టానుకో చాలా వస్తాయి. మీరు ఒక్కసారిగా యూట్యూబ్ ఓపెన్ చేసి క్యాప్కట్ ఎడిటింగ్, క్యాప్కట్ రీల్స్ ఎడిటింగ్ ఇలా సెర్చ్ చేయండి. సో మీకు చాలా వీడియోస్ వస్తాయి. క్యాప్కట్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రో ఎపికే లింక్. సో దాంట్లో మీరు ఈజీగా క్యాప్కట్లో మంచిగా రీల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. నేను కూడా కొన్నిసార్లు క్యాప్కట్ని యూజ్ చేస్తాను అన్నట్టు. సో బెస్ట్ అనమాట, ఆండ్రాయిడ్లో క్యాప్కట్ అయితే బెస్ట్. సో దాంట్లో మీరు రీల్స్ని అయితే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో మంచిగా ఒక రీల్ని రికార్డ్ చేయండి, ఆ రీల్ని ప్రాపర్గా సూపర్గా ఎడిట్ చేయండి క్యాప్కట్ ద్వారా. యూట్యూబ్లో చూడండి ట్యూటోరియల్స్, దాంట్లో మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఒక మంచి రీల్ని. సో మీ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక సింపుల్గా మీరు అప్లోడ్ చేయొచ్చు. ప్రాపర్గా అప్లోడ్ చేసే ప్రాసెస్ని కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ప్రాపర్గా ఒక రీల్ని ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. సింపుల్, ఇప్పుడు ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పైన రీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏదైతే రీల్ రికార్డ్ చేసి ఎడిట్ చేస్తారో ఆ రీల్ని మీరు సింపుల్గా అప్లోడ్ చేసేయండి. సో నేను ఒక రీల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన మ్యూజిక్ ఆప్షన్, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్, స్టిక్కర్ ఆప్షన్, ఎఫెక్ట్స్ ఆప్షన్, ఇవి చాలా కనిపిస్తున్నాయి. సో మీరు స్టార్టింగ్లో రీల్ అప్లోడ్ చేసే కనుక మీరు మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ట్రెండింగ్లో ఉన్న ఎలా తెలుస్తుంది ఇప్పుడు అంటే కనుక మీరు ఇక్కడ స్క్రాల్ చేసుకుంటే మనకు ఇక్కడ ఆరో మార్క్ ఒకటి కనిపిస్తుందా, ఇంకా చూసుకోవచ్చు. ఆరో మార్క్ నేను ఒకటి సెర్చ్ చేస్తాను, ట్రెండింగ్ అనేసి. ట్రెండింగ్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నాను, మన తెలుగులో ఏమైనా ట్రెండింగ్ ఉన్నాయో లేదో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు రీల్స్ అయితే వచ్చాయి, బట్ ట్రెండింగ్ అనేది ఆడియో ఒక్కటి కూడా కనిపించలేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాంధీ, ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది మీకు చిన్నగా. సో ఇక్కడ అలాంటి ఆరో మార్క్ ఉన్న సాంగ్ అయితే తీసుకోవాలన్నమాట. మీరు ఆరో మార్క్ ఉంటే ఏంటంటే ట్రెండింగ్లో ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు కుర్చీ మడత పెట్టే అనే సాంగ్ ఉంది కదా, సో అది వచ్చేసరికి ట్రెండింగ్లో ఉంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు చూసుకోవచ్చు ట్రెండింగ్లో ఏదైతే సాంగ్ ఉందో మీకు అర్థమవుతుంది. సో డన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నా ఇప్పుడు మీకు ఆడియో అనేది సాంగ్ లాగా మారిపోతుంది, మీరు చెప్పింది ఏం కనిపించదు. సో దానికోసం మీరు మళ్ళీ దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ కంట్రోల్స్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీ కెమెరా ఆడియో ఉంటుంది, ఇది 100% చేసుకోండి. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసరికి మీరు 2% అన్న 3% ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. మీ సాంగ్ అంటే మీ వాయిస్ వినబడేటట్టు బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ అయితే యాడ్ అవుతుంది. నేను చెప్పింది వచ్చేసరికి ఇలా యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా మీకు. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఇంకా ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సంథింగ్ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా సింపుల్గా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ కట్టేద్దాం అనుకున్నాను. ఇక్కడ నేను దీన్ని మీద క్లిక్ చేశాను, ఇక్కడ వచ్చేసరికి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను, కట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి ట్రాన్సాక్షన్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ యాడ్ చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు చేంజ్ ఎలా వచ్చింది చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ అనేది. సో చూడొచ్చు, ఇంకో చూసుకోవచ్చు ఇలా మీకు నచ్చినట్టు ఒక ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా బాగానే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా క్లిప్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి క్లిప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు చాలా ఉంటాయి క్లిప్స్, ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇన్స్టాగ్రామ్లో కూడా ఈజీగా మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, వాల్యూమ్
పెంచుకోవచ్చు, ఏమైనా రికార్డ్ ఉంటే రీఆర్డర్ పెట్టుకోవచ్చు, ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ మొత్తం అయ్యాక అరోమా మీద క్లిక్ చేసుకోండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ని యూస్ చేసి ఏమైనా ఎడిట్ చేశారనుకోండి మీకు రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. సాంగ్ పెట్టండి, అలాగే ఏమైనా ఎడిట్ చేయాలని కూడా ఎడిట్ చేసుకోండి, రీచ్ ఎక్కువ వస్తుంది. దాని తర్వాత ఎడిట్ కవర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోలోనే ఏదన్నా ఒకటి కవర్ ఉంటుంది, హైలైట్ ఉన్న పాయింట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఇలా స్క్రాల్ చేసిన కొద్దీ మంచిగా ఏదైనా వచ్చింది. సో నేను నాకు నచ్చింది అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే నాకు ఎవరైనా చూస్తే అట్రాక్ట్ అవ్వాలి, అలాంటి థంబ్నెయిల్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ వీడియో చూసారంటే మీరు థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా, ఆ థంబ్నెయిల్ చూసేటందుకే ఇప్పుడు నా వీడియో సెర్చ్ బార్లో వచ్చింది అనుకోండి, నా వీడియో మీద క్లిక్ చేయాలంటే నా వీడియోలో మంచి థంబ్నెయిల్ ఉండాలి, అంటే ఈ రీల్కి ఒక మంచి కవర్ ఫోటో ఉండాలి. దానికోసం మంచిగా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓన్గా యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ ఫ్రమ్ కెమెరా ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక ఫోటోని మంచిగా ఎడిట్ చేసుకొని ఆ ఫోటోని ఇక్కడ యాడ్ ఫ్రమ్ కెమెరా ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ రీల్లో నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ మనకు క్రాప్ ప్రొఫైల్ ఇమేజ్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇది చూసుకోవచ్చు, మనకు క్రాప్ ఈ విధంగా కనిపించాలా, ఏ విధంగా కనిపించాలా అనేసి అడ్జస్ట్ చేసుకోండి. దాన్ని టిక్ మార్క్ ఇచ్చేసి డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు క్యాప్షన్ రాయాలి. క్యాప్షన్ ఎలా రాస్తారు, మీరు వీడియోలో ఏవైతే కంటెంట్ చెప్పారో ఆ కంటెంట్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రీ బ్లాగింగ్ కోర్స్ అనేసి రాస్తున్నా, నార్మల్గా రాస్తున్నా, మీరు ఏదైతే అనుకున్నా రాయండి. ఫ్రీ బ్లాగింగ్ కోర్స్ అనేసి ఈ విధంగా రాశాను. తర్వాత ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇస్తారు, నేను ఏదైతే కంటెంట్ అనుకుంటున్నానో ఆ కంటెంట్ రిలేటెడ్ నేను ఇస్తాను అనమాట. ఫ్రీ బ్లాగింగ్ కోర్సు లైక్ ఈ విధంగా, అండ్ హ్యాష్ ట్యాగ్స్ బ్లాగింగ్, ఇలా మీరు మీ కంటెంట్ రిలేటెడ్ ఒక 4-5 కీవర్డ్స్ ఇవ్వండి, ఎక్కువ వద్దు, 4-5 ట్యాగ్స్ ఇస్తే సరిపోతుంది. నేను ఎర్నింగ్ మనీ ఈ విధంగా మీరు కంటెంట్ రిలేటెడ్ పెట్టాలన్నమాట. మీ కంటెంట్ దాటి అయితే పెట్టద్దు, వేరే వేరే ట్రెండింగ్లో ఉంది అవన్నీ అవసరం లేదు. అండ్ ఒకటి టెక్ తెలుగు అనేసి పెట్టండి. సో టెక్ అండ్ హ్యాష్ ట్యాగ్ తెలుగు ఈ విధంగా పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాత మీరు నేను ఇప్పుడు ఎంత అయినాయి, నాకు 5 అయినాయి, మీరు ఒక 5, 6, 7 మీరు ఒక 8 వరకు పెట్టండి అంతే, అంతకన్నా ఎక్కువ అయితే పెట్టద్దు. తర్వాత ఫాలో అయితే ఇవ్వండి, ఇక్కడ ఫాలో ఫర్ మోర్ ఈ విధంగా పెట్టేసి మీ ఐడి ఇవ్వండి. @ వచ్చేసి మిస్టర్ తేజ కదా నాది, మిస్టర్ తేజ అఫీషియల్ ఈ విధంగా పెట్టేస్తున్నా. సో ఇప్పుడు చూసుకోవచ్చు నా క్యాప్షన్ అయితే ఇంతే ఉంది. మీకు ఇంకా ఏమైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ ఏదైనా పెట్టాలనుకున్న క్యాప్షన్లో ఏమైనా మెన్షన్ చేయాలనుకున్నా మెన్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసరికి కింద ఆడియన్స్ ఉంటుంది, అది ఎవ్రీవన్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ యాడ్ టాపిక్స్ ఉంది కదా, ఇది మెయిన్ అనమాట. యాడ్ టాపిక్స్ మీరు క్లిక్ చేసుకొని కాసేపు ఇక్కడ వెయిట్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు ఒకవేళ ఫ్యాషన్ రిలేటెడ్ అయి ఉంటే కనుక ఫ్యాషన్కి సంబంధించిన సెలెక్ట్ చేసుకోండి. యానిమల్కి సంబంధించి యానిమల్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, ఇంకా చాలా ఉంటాయి. సో నేను వచ్చేసరికి టెక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ సైన్స్ అండ్ టెక్ ఉంది. సో నేను టెక్నాలజీ అని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ కిందకి స్క్రాల్ చేస్తున్నా, ఇంకేమైనా ఉందో చూస్తున్నా. ఇక్కడ బిజినెస్, నేను స్మాల్ బిజినెస్ సెలెక్ట్ చేస్తున్నా. టీచింగ్ మెథడ్స్ మీద క్లిక్ చేస్తున్నా. నా కంటెంట్ అనేది ఎడ్యుకేషనల్ కంటెంట్ గుండా కూడా వస్తుంది కాబట్టి నేను ఎడ్యుకేషన్ లైక్ టీచింగ్ మెథడ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ అయితే అవ్వవు, ఓన్లీ 3 అవుతాయి. సో 3 టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నా. డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు 3 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ లొకేషన్ ఉంది, లొకేషన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉంటారు, పెద్ద పెద్ద సిటీస్లో ఉంటారు అనుకుంటే సో మీరు ఇష్టం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్ రిమైండర్ ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు షేర్ టు ఫేస్బుక్ ఉంది కదా, సో ఈ ఫేస్బుక్ ఏంటంటే మీరు ఒక్కటేసారి ఇన్స్టాగ్రామ్లో అలాగే ఫేస్బుక్లో ఒకటేసారి షేర్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫేస్బుక్ పేజ్ని యాడ్ చేసుకోవాలి. బట్ నేను అవసరం లేదు, ఇప్పుడు నాకైతే నేను ఒకటేసారి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి అనుకోవట్లేదు, అందుకే ఆఫ్ చేశాను. అండ్ ఇక్కడ మెయిన్గా అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కిందికి ఆన్ చేస్తే అప్లోడ్ అట్ హై క్వాలిటీ ఉంది కదా, హైయెస్ట్ క్వాలిటీ, దీన్ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏదైనా నార్మల్గా రీల్ అప్లోడ్ చేస్తే అది కంప్రెస్ అవుతుంది. సో ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ క్వాలిటీలో రీల్ అనేది అప్లోడ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ లైక్స్ హైడ్ చేయాలనుకున్నా, ఇంకా టెంప్లెట్ని ఇది అవసరం లేదు. సో లైక్స్ హైడ్ చేయాలనుకుంటే ఇది ఆన్ చేసుకోవచ్చు, బట్ నాకైతే వద్దు అనిపిస్తుంది, బ్యాక్ చేస్తున్నాను. అండ్ ఇంతే అనమాట, సెట్టింగ్స్ ఇంతే. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయడమే అంతే. ఇప్పుడు నా రీల్ అనేది అప్లోడ్ అవుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఫినిషింగ్ అప్, నా రీల్ అయితే అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా రీల్ అయితే అప్లోడ్ చేయొచ్చు. నాకు చూసుకోవచ్చు వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక అచీవ్మెంట్ వచ్చింది. సో ట్రెండ్స్ పోస్ట్ అనేసి, సో వ్యూ ఆల్ వచ్చింది మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఛాలెంజెస్, డైలీ స్టోరీ ఛాలెంజ్ అనమాట. డైలీ స్టోరీస్ పెడితే అచీవ్మెంట్ వస్తుంది. అలాగే 50 మంది చూస్తే అచీవ్మెంట్ వస్తుంది. ఇది ఒక మంచి మనకు ఒక బూస్టింగ్ అన్నట్టు, బూస్టింగ్ లాగా. సో దీంతో అంతా ఏముండదు, అవసరం ఏముండదు, బట్ మనకు బూస్టింగ్ లాంటిది. సో ఇప్పుడు నేను చూసుకోవచ్చు నేను పోస్ట్ చేసిన రీల్ అయితే కనిపిస్తుంది. సో ఈ రీల్ని వచ్చేసరికి మనం స్టోరీ పెట్టాలి. సో షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ యాడ్ స్టోరీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఈ విధంగా స్టోరీ అయితే పెట్టాను. స్టోరీలో నార్మల్గా పెట్టకుండా మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్గా పెట్టండి. సో స్టిక్కర్స్ లాంటిది దీని మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీరు క్వశ్చన్ ఏమైనా అడగచ్చు, లేదనుకుంటే పోల్ ఏమైనా పెట్టచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీతోని మీ ఆడియన్స్ అనేది ఇంటరాక్ట్ అవుతారు అన్నట్టు. ఆస్క్ మీ ఎనీథింగ్ పెడుతున్నా, ఇక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్. ఇక్కడ మీరు ఆప్షన్స్ పెట్టచ్చు, ఎస్ నో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ఎవరైతే మీ రీల్ని చూస్తారో, అంటే మీ స్టోరీని చూస్తారో, వాళ్ళు ఏం చేస్తారు, సో రెస్పాండ్ అవుతారు. ఆబ్వియస్లీ మీకు వాళ్ళకి నచ్చిన క్వశ్చన్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు రెస్పాండ్
రెస్పాండ్ అవుతారు. సో అప్పుడు ఏమవుతుంది, మీ ట్రూ ఎంగేజ్మెంట్ అవుతారు, అంటే మీ ప్రొఫైల్కి ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది అన్నట్టు. సో అలా పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ టు హైలైట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. హైలైట్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డన్ అయితే అయిపోయింది. నా స్టోరీ అయితే అప్లోడ్ అయితే అవుతుంది, చూసుకోవచ్చు, పోస్టింగ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఒక రీల్ని అప్లోడ్ చేయండి, ఆ రీల్ని స్టోరీ లాగా పెట్టేసేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఒక కంటెంట్ పోస్ట్ చేశాను, ఒక రీల్ పోస్ట్ చేశాను, అయినా కూడా నాకు 5/6 చూపిస్తుంది, స్టెప్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు అంటే కనుక మనము 3 రీల్స్ పోస్ట్ చేయాలి, 3 పోస్ట్లు అయినా 3 రీల్స్ అయినా పోస్ట్ చేస్తేనే మనకు 6th స్టెప్ కూడా కంప్లీట్ అవుతుంది. బట్ నేను ఇప్పుడు ఒకటే పోస్ట్ చేస్తాను, ఇంకో 2 రీల్స్ అయినా 2 పోస్ట్లు అయినా పోస్ట్ చేయాలి, అప్పుడే మనకు 6th స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. నేను రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అలా పోస్ట్ చేస్తాను అనుకోండి, సో నాకు టోటల్గా కంప్లీట్ అయితే అయిపోతాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక రీల్ పోస్ట్ చేస్తాను, ఇక ఒక ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హైలైట్స్ క్రియేట్ చేద్దాం. హైలైట్స్ అంటే ఏంటిదో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో తేజ అని సెర్చ్ చేస్తున్నా, నా ప్రొఫైల్లో మీకు హైలైట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, హైలైట్స్ వచ్చేసి చూసుకోవచ్చు, ఫేక్ అకౌంట్, వాట్సాప్, యూట్యూబ్, టెలిగ్రామ్ కోర్స్. ఇదేంటంటే లైక్ నా ప్రొఫైల్లో ఏదైతే హైలైట్ చేసి చూపించాలనుకుంటున్నానో అవి చూపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఫేక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటే నా ప్రొఫైల్ మీద ఉన్న ఫేక్ అకౌంట్స్ కనిపిస్తాయి అన్నట్టు. సో చాలా మందికి చెప్తున్నా, నా అకౌంట్ మీద ఫేక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేయండి, మనీ ఇవ్వాలని అడిగితే ఎవరు ఇవ్వద్దు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది అనౌన్స్మెంట్ లాగా చెప్తున్నాం మీ అందరికీ. అండ్ ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేసుకుంటే నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి టెలిగ్రామ్ కోర్స్ ఉంటుంది నాది. సో అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇది క్రియేట్ చేసుకుంటే మీకే యూజ్ ఉంటుంది. లైక్ ఎవరైనా మీ ప్రొఫైల్ వచ్చేసారనుకోండి, హైలైట్స్ కనిపిస్తాయి, దాన్ని మీరు క్లిక్ చేసుకొని చూసారనుకోండి, మీ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్కి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ మీ అచీవ్మెంట్స్ కూడా చూసుకోవచ్చు, లైక్ చూపించారనమాట, నాకు ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు, ఇలా పెట్టుకుంటారు కదా కొంతమంది, అలా కూడా పెట్టుకోవచ్చు. అవి ఎలా క్రియేట్ చేయాలి, సింపుల్. మీరు ఇప్పుడు స్టోరీ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టోరీ పెట్టుకున్నాక మీరు ఇక్కడ హైలైట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ న్యూ హైలైట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు హైలైట్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వచ్చేసరికి అచీవ్మెంట్ అయితే పెడుతున్నా, అచీవ్మెంట్ ఈ విధంగా పెట్టేసి యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. నాకు ఇది హైలైట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు హైలైట్ క్రియేట్ అయిపోయింది. వ్యూ ఆన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే నా ప్రొఫైల్ చూసుకోవచ్చు, హైలైట్ అయితే చూపిస్తుంది అన్నట్టు. సో దీన్ని మనము ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం. దానికోసం సింపుల్ అచీవ్మెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నా, ఎడిట్ హైలైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తా, అండ్ ఇక్కడ ఎడిట్ కవర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు గ్యాలరీ నుంచి ఏదైనా మంచి పిక్ వచ్చేసరికి మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదైతే యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ చేసుకొని డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నాకు కవర్ అనేది యాడ్ అయిపోయింది, హైలైట్ కి కవర్ యాడ్ అయిపోయింది. డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, అండ్ ఇక్కడ చూసుకుంటే నా ప్రొఫైల్ అనేది ఇప్పుడు హైలైట్ తో నిండిపోయింది అన్నట్టు. అంటే ఒక హైలైట్ క్రియేట్ చేసా. ఇంకా మీరు నచ్చినట్టు మీకు ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కాసేపు వెయిట్ చేద్దాం మనం. నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది గైస్, అందుకే నాకు హైలైట్ అనేది క్రియేట్ అవ్వలేదు. బట్ సింపుల్ గా ఆ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు. అండ్ ఇంకా ఏమైనా కొత్తగా యాడ్ చేయాలనుకుంటే న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ప్రొఫైల్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు హైలైట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ అయితే వచ్చేస్తాం. మనం రీల్స్ క్రియేట్ చేస్తున్నాం, ఓకే, వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, ఫాలోవర్స్ ఎలా తెచ్చుకోవాలి, మనకి ఎక్కువ ట్రాఫిక్ ఎలా వస్తుంది, అంటే మన రీల్స్ ఎలా వైరల్ అవుతాయి, ఇలా క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ రీల్స్ వైరల్ అవ్వాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా హుక్ అయితే వాడాలి. హుక్ అంటే ఏం లేదు గైస్, స్టార్టింగ్ లో ఒక మంచి లైన్ అయితే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇలా నేను స్క్రాల్ చేస్తూ ఉన్నా, లైక్ ఒక మొబైల్ పట్టుకొని స్క్రాల్ చేస్తూ ఉన్నా, నాకు ఒకటిసారి అటెన్షన్ గ్రాబ్ అవ్వాలి. సో ఒకటిసారి అటెన్షన్ గ్రాబ్ అవ్వాలంటే వాళ్ళ మైండ్ సెట్ లో వెళ్ళాలి, ఓకే ఇది మనకి ఏదైనా యూస్ఫుల్ అనేసి. సో నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రీల్స్ లో మీరు చూసుకున్నట్టయితే కొన్ని రీల్స్ లో నేను లైక్ స్టార్టింగ్ లో ఒక సౌండ్ ఎఫెక్ట్ పెడతాను, జిప్ అనేసి. ఆ జిప్ అనేది కొంచెం అటెన్షన్ గ్రాప్ చేస్తుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత నేనేం చెప్తా అంటే స్టార్టింగ్ లో మెయిన్ పాయింట్ అయితే చెప్తాను. మెయిన్ గా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్లో జీటీఎం గేమ్ ని ఎలా ఆడాలనేసి ఒకటి రీల్ చేద్దాం అనుకున్నా. దాని మీద రీల్ స్టార్టింగ్ లో నేను ఏం చెప్తా అంటే ఇక్కడ చూసుకోవచ్చు నా మొబైల్లో జీటీఎం గేమ్ ని ఆడుతున్నా, మీరు కూడా ఇలా ఆడుకోవచ్చు. ఇలా నేను స్టార్టింగ్ లో ఒక మంచిగా హుక్ అయితే క్రియేట్ చేస్తా. అంటే వాళ్ళు ఆ రీల్ ని చూడాలి, వాళ్ళకు కూడా ఆ రీల్ యూజ్ అవుతుందని తెలియాలి. సో స్టార్టింగ్ లో ఒక హుక్ అయితే మీరు క్రియేట్ చేయాలి. అలా హుక్ ని క్రియేట్ చేస్తా అనుకోండి, ఆ రీల్ ని ఎండ్ వరకు చూసే ఛాన్స్ ఉంటాయి. సో అలా క్రియేట్ చేసుకోండి. బట్ స్టార్టింగ్ లో హే గైస్ వెల్కమ్ టు కొత్త రీల్ ఇలా స్టార్ట్ చేసా అనుకోండి, అస్సలు మీకు రీచ్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో స్టార్టింగ్ లో ఏంటంటే డైరెక్ట్ టాపిక్ లోకి డైవ్ అయిపోవాలి. సో డైరెక్ట్ టాపిక్ లో వస్తేనే వాళ్ళు మన రీల్ ని ఎండ్ వరకు చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎంత ఎండ్ వరకు చూస్తే అంత మనకు రీచ్ వస్తుంది. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మన రీల్స్ కి లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి, షేర్స్ ఎక్కువ రావాలి. మెయిన్ గా వచ్చేసరికి కామెంట్స్ షేర్స్ ఎక్కువ వస్తే మన రీల్ అనేది ఎక్కువ పుష్ అవుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎలా ఉంటుందంటే మన దాంట్లో కామెంట్స్ షేర్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనేది ఇంకొంతమందికి ఎక్కువ పుష్ చేస్తుంది అన్నట్టు. సెర్చ్ బార్ లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అండ్ కొంతమందికి సజెషన్ లో కూడా వస్తుంది. సో కామెంట్స్ అండ్ షేర్స్ ఎక్కువ వచ్చేలా మీరు రీల్ చేయండి. అంటే మనం చేసే కంటెంట్ చాలా మందికి యూజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చూసుకోండి, కామెంట్ సెక్షన్ లో ట్యాగ్ చేయండి అంటారు, అండ్ కొంతమంది ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇలా నేను చెప్తూ ఉంటాను అనమాట. అలా చెప్పడం వల్ల వాళ్ళు షేర్ చేసే ఛాన్స్ ఉంటాయి. అలా షేర్ చేస్తే మనకి ఎక్కువ రీచ్ వచ్చే
వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో సేవ్, షేర్, కామెంట్స్ ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. మీ ప్రతి రీల్లో ఇది చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ బెస్ట్ టాపిక్ రీసెర్చ్ అనమాట. సో మీరు నార్మల్గా ఏదో ఒకటి చెప్పేసినాం అలా కాకుండా మంచి వాల్యుబుల్ కంటెంట్ ఉండేలా చూడండి. కామెడీ అయినా పర్లేదు, మీరు ఏదైనా టెక్ రిలేటెడ్ చెప్పినా, ఏ రిలేటెడ్ చెప్పినా, మీరు ఏదైనా పర్లేదు, బట్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తా అంటే నార్మల్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలా కాదు, మీరు వేరే వాళ్ళకి వాల్యూ ఉండాలి ఆ కంటెంట్. ఇప్పుడు నా కంటెంట్ చూసుకుంటే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే తీసుకోండి, నేను యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఏదో ఒకటైతే యూజ్ అవుతుంది కదా. మీరు మీ ఓన్గా ఇన్స్టా స్టార్ట్ చేయడానికి ఏదో ఒకటైతే యూజ్ అవుతుంది కదా. సో ఆ విధంగా ఒక వాల్యుబుల్ కంటెంట్ వాళ్ళకి ఇస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు ఎండ్ వరకు చూస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేస్తారు, లేదా వాళ్ళు కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. అలా మీకు ఫాలోవర్స్ గ్రోత్ వస్తుంది, వ్యూస్ ఎక్కువ వస్తాయి. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్. ఇవి ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్క క్రియేటర్కి ఉండాలి. లైక్ సింపుల్గా చెప్పాలంటే నేను ఒక 10 days రీల్స్ చేస్తాను, 10 రీల్స్ చేశాను, నాకు వ్యూస్ ఒక్కటి కూడా రావట్లేదు. లైక్ 10, 20 అలా వస్తున్నాయి, ఇంకా ఎక్కువ పెరగట్లేదు, 10, 20 కంటే పెరగట్లేదు. అలానే ఎక్కడనే వదిలేసాను అనుకోండి, నాకు రీచ్ వస్తుందా, ఫర్దర్ స్టెప్స్కి వెళ్తానా, వెళ్ళను. సో నేను కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను, ఏదేమైనా కానీ నేను దీంట్లో సక్సెస్ అవ్వాల్సిందే, నాకు ఎక్కువ ఫాలోవర్స్ రావాల్సిందే, అలా ఫిక్స్ అవ్వండి. అలా ఫిక్స్ అయితేనే మీకు రీచ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీరు పుష్ అవుతారు, మంచి ఫాలోవర్స్తోని మంచి ఎర్నింగ్ కూడా చేసుకుంటారు. ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకోండి. లైక్ 60 days అయినా, 100 days అయినా, 100 days ఛాలెంజ్ అనేసి, 30 days ఛాలెంజ్ అనేసి ఇప్పుడు ఇన్స్టాలో రన్ అవుతుంది. సో ఆ టార్గెట్ పెట్టుకున్నాను అనుకోండి, 100 days 100 reels క్రియేట్ చేయండి, డెఫినెట్గా చెప్తున్నా మీకు ఖచ్చితంగా రీచ్ వస్తుంది. సో అందులో 100 reelsలోకి వెళ్ళి ఒక 10 reels వైరల్ అయినా ఆటోమేటిక్గా మీకు 5K ఫాలోవర్స్, 10K ఫాలోవర్స్ అయితే డెఫినెట్గా వస్తారు. ఇదేం పెద్ద కష్టం కాదు. మంచి కంటెంట్ పోస్ట్ చేయండి, మంచిగా రెగ్యులర్గా పోస్ట్ చేయండి, పేషెన్స్తో ఉండండి, ఆటోమేటిక్గా మీ రీల్స్ వైరల్ అవుతాయి, మీకు ఫాలోవర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. సో డెఫినెట్గా ఇప్పుడు చెప్పిన 4 ఫ్యాక్టర్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా మంచిగా రీల్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉండండి, అప్లోడ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మన ఫైనల్ టాపిక్ మనీ ఎర్నింగ్. మనీ ఎర్నింగ్ ఎలా చేయాలి అంటే మనీ ఎలా వస్తాయి, మనం ఇన్స్టాలో రీల్స్ చేస్తాం, ఓకే మనీ ఎలా వస్తాయి. సో క్లియర్గా చెప్తాను. మనీ రావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా స్పెసిఫిక్ ఫ్యూచర్ లేదు మనకు మనీ రావడానికి. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అనేసి, గిఫ్ట్ అనేసి ఇలా చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, బట్ అవి అంత యూజ్ ఉండదు. ఎవరిస్తారు చెప్పండి మనకి గిఫ్ట్, అలా వదిలేసేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా అంత లైట్. బట్ మనకు మెయిన్ వచ్చేసరికి ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్ అండ్ కొలాబరేషన్స్ ఇలా వస్తాయి. సో ఇవి మీకు మీ రీచ్ని బట్టి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి రావాలంటే, ప్రమోషన్స్ రావాలంటే మీకు అట్లీస్ట్ 20K ఫాలోవర్స్ ఉండాలి. అండ్ మీ వ్యూస్ అనేది అంటే మీ రీల్స్కి వ్యూస్ వచ్చేసరికి ఒక 50K 100K అలా వ్యూస్ వెళ్తే కనుక మీకు డెఫినెట్గా ప్రమోషన్స్ అయితే వస్తాయి. అండ్ ప్రమోషన్స్ కూడా మీకు కంటెంట్ రిలేటెడ్ వస్తాయి అనమాట. లైక్ కొంతమంది కామెడీ స్కిట్ చేస్తారు, కామెడీ చేసినప్పుడు వాళ్ళకి తక్కువ రావచ్చు. కొంతమంది టెక్ రిలేటెడ్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ రావచ్చు. కొంతమంది ఫైనాన్స్ రిలేటెడ్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ రావచ్చు. ఇలా కంటెంట్ రిలేటెడ్ కూడా ఉంటాయన్నమాట ప్రమోషన్స్. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో చాలా ఉన్నాయన్నమాట, లిరిక్స్ గురించి, మీమ్స్ గురించి. వీళ్ళకనేది కొంచెం ఇంకా చాలా తక్కువ అనమాట. వీళ్ళకి చాలా ప్రమోషన్స్ తక్కువ వస్తాయి, ఎందుకంటే వాళ్ళ ఫేస్ వాల్యూ ఉండదు, ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తారు, పీపుల్ని నవ్విస్తారు అంతే. సో వాళ్ళతో అంత యూజ్ ఉండదు అంటారు ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్ వాళ్ళకి ఎప్పుడు ఒక ప్రమోషన్ ఏదో మూవీ రిలేటెడ్ కానీ ఏదో ఒకటి వస్తుంది. బట్ ఇలా బ్రాండ్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అయితే అంతగా రావు అన్నట్టు. సో మీమ్స్ పేజ్ వాళ్ళకి లిరిక్స్ ఉంటే కనుక సో మీకు అంత బ్రాండ్ ప్రమోషన్స్ మీద అంత స్కోప్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంకా ప్రమోషన్స్ రాకపోతే కనుక మీరు ఒకసారి ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, నేను సజెస్ట్ చేస్తాను. యాప్స్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో మీరు ప్రమోషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేయాలని నేను చూపిస్తాను. ప్లే స్టోర్ ఓపెన్ చేసి పెయిడ్ బ్రాండ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు కొన్ని యాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు OPA ఇన్ఫ్లుయెన్సర్ మీట్ బ్రాండ్స్ అనేది ఇదొకటి, కోఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్ ప్లాట్ఫామ్ అనేసి ఇదొకటి, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్స్టర్ అనేసి ఉంది. సో ఇది చూసుకోవచ్చు. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనకు ఫ్లైట్ ఎంట్ అని ఉంటుంది, ఇదొకటి. సో మీకు ఇలా చాలా యాప్స్ ఉంటాయి, బట్ మంచిగా రేటింగ్ ఉన్నది, సో 100 million డౌన్లోడ్స్ ఉన్నది, 100K డౌన్లోడ్స్ ఉన్నది, అలాంటి యాప్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ అయితే చూపిస్తాను. సో ప్రతి యాప్లో ఇలానే ఉంటుంది అనమాట. సో ఫ్లైట్ ఎంట్ అని దీన్ని అయితే ఓపెన్ చేద్దాం, దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో మీరు యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని దీంట్లో మనం ప్రమోషన్స్ కోసం అప్లై చేసుకోవాలన్నమాట. సో వన్స్ డౌన్లోడ్ అయ్యాక మీకు ఓపెన్ చేసి ప్రాసెస్ చూపిస్తాను. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్కిప్ ఉంది, లెట్ స్టార్ట్ ఉంది. సో లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి మొబైల్ నెంబర్తోనైనా గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోతా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, నాకు మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది, OTP ఎంటర్ చేస్తా. ఇక్కడ నేమ్ అయితే అడుగుతుంది. సో మన నేమ్ అయితే హలో తేజ కాబట్టి హలో తేజ అనేసి యూజర్ నేమ్ ఇచ్చేస్తాం. చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేద్దాం. వుడ్ లైక్ టు కంటిన్యూ, ఎస్ ఓకే మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది, కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపించింది. మనకు కొన్ని ట్యూటోరియల్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్సర్ యూ కెన్ కాల్ ఫైండ్ ద స్పాన్సర్స్, ఇక్కడ నుంచి స్పాన్సర్స్ దొరుకుతున్నమాట మనకు. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇఫ్ యువర్ బ్రాండ్ ఉంటే మనం మన క్యాంపెయిన్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయొచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు స్పాన్సర్షిప్ మీద క్లిక్ చేసుకుంటే లేటెస్ట్ స్పాన్సర్షిప్స్ అని ఉన్నాయి కొన్ని. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ బ్రాండ్స్ అనమాట. అండ్ కింద చూసుకోవచ్చు పెయిడ్ స్పాన్సర్షిప్స్, అలాగే బాటన్ స్పాన్సర్షిప్స్ అనేసి, మోస్ట్
అప్లైడ్ స్పాన్సర్షిప్స్ అనేసి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు మన కేటగిరీ వైస్, అంటే మన కంటెంట్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 1 win అనేసి ఒక క్యాంపెయిన్ ఉంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో మీరు రీసెంట్గా కొన్ని మీమ్స్ పేజెస్ కానివ్వండి, లైక్ కొన్ని కామెడీ పేజెస్ కానివ్వండి, వాటిలో మీకు ఈ 1 win బోనస్ అనేది సంథింగ్ ఒక రోల్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి అప్లై చేసిన వాళ్ళు అనమాట. సో మీరు సింపుల్గా ఇక్కడ అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. వీళ్ళ డిస్క్రిప్షన్ చూసుకుంటే లోగో ప్రమోషన్, అంటే జస్ట్ మన రీల్లో మన ఓన్ కంటెంట్ ఉంటుంది, బట్ దాంట్లో మనం లోగో ఇవ్వాలన్నమాట. లోగో ప్రమోషన్ ఇది. సో రేట్ వచ్చేసరికి 1800 ఉంది. సో 1800 ఇక్కడ నుంచి వెబ్సైట్ లింక్. సో దీని మీద క్లిక్ చేసుకొని వాళ్ళ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మినిమం ఫాలోవర్స్, మనకి మినిమం ఫాలోవర్స్ చూసుకున్న 1.2K ఫాలోవర్స్ ఉంటే సరిపోద్దంట. సో చాలా ఈజీ ఉంది. సో నేను కూడా చూడలేదు ఇప్పటివరకు అంతే ఇంత ఈజీగా అయితే. సో అప్రూవల్ నాట్ AIUS సంథింగ్ ఉంది. ఐసా పేజ్ హైకి ఓ జో 1 million వ్యూస్ కంప్లీట్ కర్ సకే. ఓకే, వీళ్ళు హిందీలో మెన్షన్ చేశాను అనమాట. సో వీళ్ళకి ఏం కావాలంటే 1 million పేజెస్ వ్యూస్, అంటే 1 million వ్యూస్ ఉండాలంట. ఒకవేళ మీరు మీమ్స్ పేజెస్ కానీ కామెడీ వీడియోస్ కానీ చేస్తున్నట్టయితే మీకు బెనిఫిట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీమ్స్ పేజెస్కి చాలా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. ఓకేనా, అలాంటప్పుడు మీరు ఈ లోగో ప్రమోషన్ చేశారు అనుకోండి, మీకు 1800 రూపీస్ అయితే వస్తాయి అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అన్నట్టు. సో మినిమం ఫాలోవర్స్ వచ్చేసి 1.2K ఉంటే సరిపోద్ది. ప్లాట్ఫామ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఉంది. సో సింపుల్గా అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ అండ్ మీ కేటగిరీ, మీరు ఏ కేటగిరీలో అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాగ్స్ అనుకుంటున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. అండ్ లొకేషన్ ఇవ్వచ్చు మీ ఇష్టం. సో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మనకు వాళ్ళు వెరిఫై చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఓకే అనిపిస్తే కనుక మన పేజ్ని చెక్ చేస్తారు. సో మనకు ప్రమోషన్స్ ఇస్తారు. వచ్చిన ప్రమోషన్స్ని మనం చేసి అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మెసేజ్ మీద క్లిక్ చేసుకుంటే చార్ట్ చూసుకోవచ్చు. మన బ్రాండ్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే మనం ఇక్కడ నుంచి చార్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మన ప్రొఫైల్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని మీ ప్రొఫైల్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఉంటే యాడ్ మీద క్లిక్ చేసుకొని ట్యాప్ టు యాడ్ మీద క్లిక్ చేసుకొని మీ ప్లాట్ఫామ్ లింక్స్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. మీ ఫోన్ నెంబర్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, వెబ్సైట్ కానీ, ఇలా ప్రతిదీ ఇక్కడ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ వ్యూ మోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి చూడండి. సో ఇలా చాలా ఉన్నాయి. ఒక్కొక్క స్పాన్సర్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా బ్రాండ్ ప్రమోషన్స్ అయితే ఉంటాయి గైస్, మీరు అప్లై చేసుకోవచ్చు యాప్స్ త్రూ. నేను ఈ ఒక్క యాప్లోనే చెప్పాను, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయని చెప్పా కదా. సో మీరు ప్లే స్టోర్లో సర్చ్ చేస్తే చాలా ఉంటాయి, బట్ నేను మీకు ప్రిఫర్ చేసేది ఇది OPA అని ఉంటుంది, ఇదొకటి. అండ్ ఇదొకటి చూసుకోవచ్చు, కోఇన్ఫ్లుయెన్స్ అని వస్తుంటుంది, అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు నేను చూపించింది ఇది. ఈ 3 యాప్స్ అయితే ట్రై చేయండి. ఈ 3 యాప్స్లో బెస్ట్ అనమాట. సో ఈ విధంగా మీరు యాప్స్ ద్వారా బ్రాండ్ని కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళ త్రూ అప్లై చేసుకొని మనం స్పాన్సర్షిప్స్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక మెథడ్ చెప్పాలంటే కనుక, మీరు కొన్ని రీల్స్ అయితే చూసే ఉంటారు. మీకు కాంపిటేటివ్ రీల్స్ కానివ్వండి, ఎవరిదైనా రీల్ చూసినప్పుడు వాళ్ళు ప్రమోషన్ చేస్తారు కదా, వాళ్ళు ప్రమోషన్ చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అంటే ప్రమోషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. బ్రో నాకు కూడా ఇలా ఇన్స్టా పేజ్ ఉంది, సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రొఫైల్ లింక్ వాళ్ళకి షేర్ చేయండి, నాకు కూడా ప్రొఫైల్ వేస్తే మీకు కూడా కొంత కమిషన్ ఇస్తాను, ఇలా మాట్లాడుకోండి. సో దట్ మీకు స్టార్టింగ్లో ప్రమోషన్స్ రావడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. వన్స్ మీకు ప్రమోషన్స్ వచ్చాయనుకోండి, మీకు రెగ్యులర్గా మీకు వాళ్ళు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అన్నట్టు. సో ఆ విధంగా మీరు వేరే క్రియేటర్స్తో కానివ్వండి, బ్రాండ్ వాళ్ళతో డైరెక్ట్ లేకుంటే బ్రాండ్ వాళ్ళతోనే డైరెక్ట్గా మీరు మెసేజ్ చేసి మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనుంటే వేరే ఎవరైనా క్రియేటర్ ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేశాను అనుకోండి, సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సో అతను కాంటాక్ట్ అవుతాను, బ్రో ఇది నాకు కూడా ఒక పేజ్ ఉంది, సో నేను కూడా ఇలా చేద్దాం అనుకున్నా, ఒకసారి నా ప్రొఫైల్ని వాళ్ళకి సజెస్ట్ చేయవా అనేసి అంటాను. ఒకవేళ తను ఇంట్రెస్ట్ ఉంటే కనుక, తను ఫ్రెండ్లీ నేచర్తో ఉంటే సజెస్ట్ చేస్తాడు. వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు కూడా ప్రమోషన్ వస్తుంది అక్కడ. సో ఆ విధంగా మీరు డిస్కస్ చేసుకోవాలన్నమాట క్రియేటర్స్తో కానీ, బ్రాండ్ ప్రమోషన్స్తో కానీ. సో మీకు ప్రమోషన్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. వన్స్ వచ్చాయనుకోండి, మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి అన్నట్టు ఆ విధంగా. సో అర్థమైంది కదా, ఈ విధంగా మీరు ప్రమోషన్స్తో అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ ఇంకో మెథడ్ గురించి చెప్పాలంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ కూడా మీరు అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో సింపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదో ఒక రీల్లో మీరు ఒక మైక్ గురించి కానీ, ఏదో ఒక షర్ట్ గురించి కానీ ఏదో ఒకటి చెప్పండి. అలా చెప్పిన అనుకోండి, సో ఆ రీల్ మంచిగా వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీ లింక్, ఈ ప్రొడక్ట్ లింక్, మీ అఫిలియేట్ లింక్ మీ బయోలో ఇవ్వండి. లైక్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను నా ప్రొఫైల్లో అప్పుడప్పుడు ఒక క్యాటరీస్ గురించి నేను రీల్స్ చేస్తూ ఉంటాను అన్నట్టు. అలా రీల్స్ చేసినప్పుడు ఆ రీల్స్కి సంబంధించిన, ఆ ప్రొడక్ట్కి సంబంధించిన లింక్ నా బయోలో పెడతాను. బయోలో ఇలా పెట్టడం ద్వారా ఆ బయో లింక్ ఓపెన్ చేసి ఎవరైనా కొన్నా అనుకోండి, నాకు కమిషన్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది అడగచ్చు, సో బయో లింక్ ఎలా క్రియేట్ చేయాలని. సింపుల్, మీరు గూగుల్లోకి వెళ్ళేసి లింక్ ట్రీ అని సెర్చ్ చేయండి. లింక్ ట్రీ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది, అది సైన్ అప్ అవ్వండి. అందులో మీరు లింక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మల్టిపుల్ లింక్స్ అయితే పెట్టచ్చు. లేదు ఇలా వద్దు, ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకోవాలనుకుంటే నేను దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, ఇలాంటి ప్రొఫైల్, ఇలాంటి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలన్నది. అది చూసుకోండి, అది చూస్తే మీకు దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూస్తే మీరు కూడా అలాంటిది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది పెయిడ్ మెథడ్, ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది పెయిడ్ మెథడ్. అండ్ లేదనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, అందులో లింక్స్ షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఒక రీల్ చేస్తాను, దీని మీద రీల్ చేస్తాను ఈ మైక్ మీద, అండ్ దీని లింక్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళండి, అక్కడ మీరు లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు అని చెప్పండి. లేదనుకుంటే లింక్ బయోలో ఉంటుంది, నా టెలిగ్రామ్ లింక్ బయోలో ఉంటుంది, ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే
టెలిగ్రామ్కి వెళ్తారో అక్కడ నుంచి తీసుకోండి అని చెప్పండి. ఇలా మీరు మీ ఫాలోవర్స్ని స్విచ్ చేయండి అనమాట, టెలిగ్రామ్ స్విచ్ చేయండి. సో టెలిగ్రామ్లో మీరు డీల్స్ పోస్ట్ చేస్తే అక్కడ నుంచి ఎవరైనా బై చేస్తే మీకు అఫిలియేట్ కమిషన్ అయితే వస్తుంది. సో ఇదొక మెథడ్ అనమాట. అండ్ ఇంకో మెథడ్ వచ్చేసరికి రిఫర్ అండ్ ఎర్నింగ్ యాప్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రీసెంట్గా నావీ యాప్ గురించి, గ్రోమో యాప్ గురించి ఒక రీల్ చేశాను. సో అందులోకి వెళ్ళి కొంతమంది నా లింక్ త్రూ డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకుంటే నాకు అమౌంట్ అయితే వచ్చింది. సో అలా మీకు కొత్తగా రిఫర్ అండ్ ఎర్న్ యాప్స్ అనేసి వస్తూ ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి రిఫర్ అండ్ ఎర్న్ యాప్స్ అనేసి. సో అవి చాలా వస్తాయి. మీకు అందులోకి వెళ్ళి మంచిగా ఏదైనా అనిపిస్తే యాప్ మీద ఒక రీల్ చేయండి, లేదనుకుంటే స్టోరీలో లింక్ పెట్టండి. స్టోరీకి మంచిగా వ్యూస్ వస్తాయి. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు అమౌంట్ అయితే వస్తుంది, రిఫర్ అండ్ ఎర్న్ కమిషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా మీరు అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ 3 వచ్చేసరికి మెయిన్ ఎర్నింగ్ మెథడ్స్ అనమాట. ఇంకా కొన్ని ఎర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి, అవి మీరు మీ కంటెంట్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. లైక్ కొంతమంది వచ్చేసరికి వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తారు, అంటే వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వీడియో ఎడిటింగ్ గురించి సర్వీసెస్ సేల్ చేస్తారు. అండ్ వెబ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సేల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో ఎడిటర్ అనుకున్నాం, నేను రీల్స్ క్రియేట్ చేస్తున్నా. ఒకవేళ మీకు కూడా అంటే చూసే వాళ్ళకు కూడా వీడియో ఎడిటింగ్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అనేసి డిఎంలో పెడతారు, లైక్ బయోలో పెడతారు. సో ఎవరైనా కాంటాక్ట్ అయ్యి నాకు ఇలా ఎడిటింగ్ కావాలి బ్రో అంటే కనుక సో ఇంత ఛార్జ్ చేస్తాను బ్రో అని నేను చెప్తాను. అప్పుడు అతను పేమెంట్ చేస్తాడు, నేను అతని వీడియో ఎడిట్ చేసేస్తాను. సో ఈ విధంగా మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు, క్లయింట్స్ని తెప్పించుకోవచ్చు అనమాట. మీరు ఎంత మంచిగా రీల్స్ ఎడిట్ చేసి వాళ్ళకి చూపిస్తే కనుక మీ ఇన్స్టాలో ప్రొవైడ్ చేస్తారు అనుకోండి, వాళ్ళు మీ రీల్స్ బాగున్నాయి అనుకుంటే మీకు ఆర్డర్ అయితే ఇస్తారనమాట. మీరు వాళ్ళ రీల్స్ని ఎడిట్ చేసి వాళ్ళ వీడియోస్ని ఎడిట్ చేసి అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ మీకు మంచిగా గ్రోత్ వచ్చింది అనుకోండి, మీరు యూట్యూబ్కి, టెలిగ్రామ్కి మీ ఫాలోవర్స్ని స్విచ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాలో పెడితే నేను ఇన్స్టాలో నుంచి సో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని అందులో కూడా మంచి కంటెంట్ పోస్ట్ చేస్తా అని చెప్తూ ఉంటాను, ఎంగేజ్ చేస్తూ ఉంటాను. అప్పుడు నాకు ఇన్స్టా నుంచి ఎంతో కొంతమంది యూట్యూబ్ కూడా వస్తారు. అప్పుడు యూట్యూబ్లో ఫాలోవర్స్ వస్తున్నారు, నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, టెలిగ్రామ్లో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఇలా నాకు ఫాలోయింగ్ గ్రోత్ అయితే పెంచుకుంటాను నేను. అండ్ ఫర్దర్గా నేను యూట్యూబ్ నుంచి, టెలిగ్రామ్ నుంచి కూడా మనీ అయితే ఏం చేసుకుంటాను. సో ఇన్ని ఎర్నింగ్ మెథడ్స్ అయితే ఉన్నాయి మనం ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఏం చేయడానికి. సో ఓవరాల్గా నేను చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా 2024లో ఇన్స్టా క్రియేటర్గా మారి మంచిగా ఆన్లైన్లో మనీ ఏం చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ అన్ని ఫాలో అవ్వండి. మీరు కూడా కంటెంట్ క్రియేట్ చేయండి. డెఫినెట్గా 2024 ఎండ్ కల్లా 100% మీరు ఆన్లైన్లో మనీ ఏం చేస్తూ ఉంటారు. బట్ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఇక్కడ. సో మీరు ఈ రోజు స్టార్ట్ చేస్తే మీకు వితిన్ 1 వీక్లో 1 మంత్లో మీకు సక్సెస్ రాదు, అలాగే ఎర్నింగ్స్ కూడా రావు. మీరు మినిమం ఒక 6 మంత్స్ అయినా దీంట్లో వర్క్ చేయాలి, రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేయాలి. సో 8 మంత్స్ 6 మంత్స్ అయిన తర్వాత మీకు అమౌంట్ అయితే మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్లోనే మీకు ఎర్నింగ్ రావాలంటే కుదరదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక బిజినెస్ లాంటిది. ఒకసారి మీరు స్టార్ట్ చేస్తే మీకు లాంగ్ టైం ఉంటుంది అనమాట ఈ బిజినెస్ అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవిడకైతే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.